కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 60 ఏళ్లలో 72,000 కోట్ల అప్పులు చేస్తే కేసీఆర్ 10 ఏళ్లలోనే 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారన్నారు. ప్రతి నెల 10,000 కోట్లు అప్పులకే కడుతున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని ఎలా నడపాలో మీరే చెప్పండి అన్నారు రేవంత్. ఆర్థిక ఇబ్బందులున్నా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఇన్ని తప్పులు చేసి మళ్లీ నాకు అవకాశం కావాలంటూ కేసీఆర్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు సీఎం. కోట్ల రూపాయల చొప్పున 6 లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పులకు తప్పులకు ఈ రోజు నేను పాయమాలు కట్టాల్సి వస్తుంది. ఆయన అంటుండు రేవంత్ రెడ్డి వస్తేనే అప్పులు చేసిండు, రేవంత్ రెడ్డి వస్తేనే అప్పులు చేసిండు అని. ఆయన 1,52,000 కోట్లే అప్పు చేసిండని చెప్పిండు. కాదు, 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు మీ ముఖ్యమంత్రి. కానీ ఆ 1,52,000 కోట్ల 58,000 కోట్ల రూపాయలలో 1,52,000 కోట్ల రూపాయలు 15 నెలల ఆయన చేసిన అప్పులకు అసలు మిత్తి నేను కట్టాల్సి వచ్చింది. ఇంకెట్లా నడపాలనో రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు చెప్పండి. ఇవాళ ఏ పథకం ఆగలేదు, రైతు భరోసా ఆగలేదు, రైతు రుణమాఫీ ఆగలేదు, షాదీ ముబారక్ ఆగలేదు, కళ్యాణ లక్ష్మి ఆగలేదు. మా ఆడబిడ్డలకు అదనంగా ఉచిత ఆర్టీసీ బస్సు ఇచ్చే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇవాళ దొడ్డు బియ్యం ఇస్తే మిల్లర్లు కొంతమంది దళారులు దోసుకుంటుంటే ఇవాళ ప్రతి పేదవాడికి ప్రతి మనిషికి 3,10,00,000 మందికి సన్న బియ్యం ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున 3 కోట్ల మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం.